ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు అయోధ్యాకాండంలో 41వ సర్గ నుండి 50వ సర్గ వరకు ఉన్న సారాంశాన్ని చూద్దాం. రాముడు రథం ఎక్కాడు, సుమంత్రుణ్ణి తొందరగా పోనీయమని చెప్తున్నాడు. ఈ విధంగా రథం ముందుకు సాగిపోయింది. అక్కడ అంతఃపుర స్త్రీలందరూ కూడా గొల్లుమని ఏడ్చారట. వాళ్ళు అనుకుంటున్నారు, దిక్కులేని వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉండేవాడు రాముడు, ఇప్పుడు మనల్ని విడిచిపోయాడు. ఎప్పుడూ ఎవరి మనస్సు నొప్పించేవాడు కాదు. ఆయన యొక్క గుణగణాలను వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని బాధపడుతున్నారు. ఎప్పుడూ ఎవరిని నొప్పించేవాడు కాదు. ఒకవేళ తనను ఎవరైనా నొప్పిస్తే ఎప్పుడూ కూడా కోపగించుకునేవాడు కాదు. చక్కగా సమాధానపరిచి అందరినీ కూడా శాంతపరిచేవాడు. అలాగే ఇతరుల సుఖాన్నే తన సుఖం అనుకునేవాడు, ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు. కన్నతల్లి కౌసల్యను తర్వాత మనల్ని కూడా ఒకే రకంగా చూసేవాడు. ఎప్పుడు కన్నతల్లి సవతి తల్లి అనే తేడాలే ఎప్పుడు చూపించలేదు. అందరినీ సమానంగా పూజించేవాడు. అసలు దశరథ మహారాజు రాముడు లేకుండా జీవించగలడా అనుకుంటున్నారు వాళ్ళు. సమస్త ప్రాణికోటిని కూడా సంతోషపెట్టే స్వభావం కలవాడు, ఎప్పుడు ధర్మం తప్పనివాడు. తండ్రి మహారాజు ఎన్నోసార్లు చెప్పాడు, నువ్వు నన్ను ఎదిరించి రాజ్యాన్ని చేజిక్కించుకో అని చెప్పి. కానీ తండ్రిని అసత్యవాది చేయకూడదు అని చెప్పి ఇన్ని కష్టాలను ఎంచుకున్నాడు రాముడు. తండ్రి మాట నిలబెట్టడానికే అడవులకు వెళ్ళాడు. ఈ రకంగా వీళ్ళందరూ అంతఃపుర స్త్రీలందరూ కూడా బాధపడుతున్నారట. అంటే దూడల నుండి ఆవులు ఏ విధంగా అయితే దూరంగా వెళ్తే బాధపడతాయో ఆ విధంగా వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారట. ఈ దశరథుని బాధ ఇంకా వీళ్ళ ఆక్రందనలు బాధ విని ఇంకా రెట్టింపైపోయింది. ఇక అయోధ్యానగరం ఎలా ఉందంటే మొత్తం నిస్తేజమైపోయింది. అయోధ్యానగరం అంతా బ్రాహ్మణుల ఇళ్లల్లో అగ్నిహోత్రాలు చేయలేదు, గృహస్థులైతే వంటలు చేసుకోలేదు. మిగిలిన ప్రజలందరూ కూడా తమ తమ వృత్తుల్లోకి వెళ్లాల్సి ఉంది, ఆ వృత్తుల్లోకి వెళ్ళలేదు. అలాగే జంతువులన్నీ కూడా వాటి నోట్లోకి ఆహారం ఇస్తుంటే బయటికి తోసేస్తున్నాయట. ఆ బాధను అవి కూడా అనుభవిస్తున్నాయి. ఆవులైతే తమ దూడలకు పాలు ఇవ్వలేదు. ఇంకా కొంతమంది తొలిసారి వాళ్ళకి పుత్రోదయం కలిగింది. ఈ విధంగా తొలిసారి పుత్రోదయం కలిగినప్పటికీ కూడా వాళ్ళు తమ బిడ్డలను చూసుకొని మురిసిపోలేదట. గ్రహాలన్నీ కూడా తమ తేజస్సును కోల్పోయాయి. ఏనుగులన్నీ కూడా ఘింకారం చేశాయి. ఆ ఘింకారానికి పర్వతాలే కదిలిపోయేటట్లుందట, అంత శబ్దం చేశాయి బాధతో అవి. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా విపరీతంగా నడుస్తూ ఉంది. ఆ బాధ ప్రకృతిలో అయోధ్య నగర వాసులలో అందరిలోనూ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. దశరథుడు ఆయన పరివారం వీళ్ళందరూ కూడా రాముడు వెళుతూ ఉన్న రథాన్ని అలా చూస్తూ నిలబడిపోయారు. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆయన తూలి పడిపోయాడట. పక్కనే ఉన్నటువంటి కౌసల్యాదేవి ఒకవైపు నుండి ఆయన్ను లేవనెత్తింది, మరోవైపు నుండి కైకేయి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు దశరథుడు అంటాడు, నీవు నా శరీరాన్ని తాకవద్దు, నిన్ను చూడడానికి కూడా నేను ఇష్టపడటం లేదు, నీవు నా భార్యవు కావు, కనీసం నా యొక్క బంధువు కూడా కాదు, నిన్ను నీ వాళ్ళను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఈ క్షణమే అగ్నిసాక్షిగా జరిగిన వివాహ బంధం తెగిపోయింది. ఇక్కడి నుండి నాకు నీతో ఇక్కడ కానీ పరలోకంలో కానీ ఎటువంటి సంబంధము లేదు. ఒకవేళ భరతుడు ఈ రాజ్యాన్ని సంతోషంగా స్వీకరిస్తే నేను మరణించిన తరువాత అతడు ఏ విధమైన కర్మలు నాకు చేయకూడదు, అతన్ని కూడా నేను వదిలివేస్తున్నాను. ఇలా పలుకుతున్నాడు. అప్పుడు కౌసల్యాదేవి ఆయన కింద పడిపోయాడు కాబట్టి ఒళ్ళంతా కూడా దుమ్మంటుకొని ఉంది. ఆ దుమ్మంతా దులుపుతోంది. దులిపి ఆయనను మెల్లిగా రాజమందిరం వైపుకు నడిపించుకుపోయింది. ఈయనైతే దశరథుడిది వెనక్కి చూస్తున్నాడట.
రాముడు వెళ్ళిన వైపు. రాముడే గుర్తుకొస్తున్నాడు. కళ్ళు మూసిన తెరిచిన ఏదో మహాపాపం చేసిన వాళ్ళగా వణికిపోతున్నాడు దశరథుడు. చిన్న పిల్లాడిలా వలవలా ఏడుస్తున్నాడట. అంతా ముఖం అంతా కూడా కాంతిహీనంగా ఉంది. ఆయనకు ఉపచారం చేస్తూ ఉన్న కౌసల్యాదేవి కూడా మూర్ఛపోయింది. అప్పుడు ఈ పరిచారికలందరూ వచ్చి ఆవిడని లోపలికి తీసుకెళ్లారు. ఈ లోపల రాముడి యొక్క రథం అయోధ్య పొలిమేర దాటిందని వీళ్లకు కబురు వచ్చింది. దశరథుడు అంటున్నాడు, అయ్యో నా రాముడు ఇక్కడ మెత్తటి పరుపులపై పడుకుంటే అందరూ కూడా సేవ చేసేవారు, వింజామరులతో వీచేవారు. ఏదో ఒక చెట్టు నీడను పడుకొని ఉంటాడు అరణ్యంలో. నా రాముని ఒంటి నిండా కూడా దుమ్ము కొట్టుకొని ఉంటుంది. ఒక అనామకుల్లాగా ఈ అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఈ అతి సుకుమారి అయినటువంటి సీత ఇప్పుడు అడవిలో ముళ్ళ మీద నడుస్తూ జీవిస్తూ ఉంటుంది. పూర్వం ఎప్పుడూ కూడా అడవులు ఆవిడ చూసెరుగదు. క్రూర మృగాలు అరుస్తూ ఉంటే పాపం భయం వేస్తూ ఉండుంటుంది అని దశరథుడు బాధపడుతున్నాడు. ఇటుపక్క చూస్తే అయోధ్యలో ఎక్కడా కూడా జనసంచారం లేదు. అందరూ కూడా రాముడి రథం వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందువల్ల ఇక్కడ అక్కడ ఒక ముసలి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తున్నారట. మిగిలిన వాళ్ళందరూ కూడా రాముడితో వెళ్ళిపోయారు. దుకాణాలన్నీ కూడా మూసి ఉన్నాయి. దేవాలయాలు అసలు తెరవలేదు. ఊరంతా ఏదో పాడుపడిపోయినట్లుగా నిస్తబ్దంగా ఉంది. దశరథ మహారాజు నెమ్మదిగా రాజవీధి గుండా నడిచి వస్తున్నాడట. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. ఓ కైకేయి, నీ యొక్క వాంఛ తీరింది, నీ పంతం నెగ్గించుకున్నావు. నేను రాముడు లేకుండా జీవించలేను. నేడో రేపో నా మరణం తప్పదు. నీవు ఒక్కదానివే ఈ రాజ్యాన్ని ఏలుకో అంటూ తనలో తను మాట్లాడుకుంటున్నాడు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కౌసల్యాదేవి మందిరానికి వచ్చాడు. అక్కడ పక్క మీద పడుకున్నాడు. మనస్సంతా చాలా విషాదంగా ఉంది. సీతారామ లక్ష్మణులు లేనటువంటి ఆ భవనం చంద్రుడు నక్షత్రాలు లేని ఆకాశంలో అనిపించిందట. ఆయన అయ్యో రామా అంటూ తన చేతులతో ముఖాన్ని కప్పుకొని చిన్నపిల్లాడిలా బోరున ఏడ్చాడట. అయ్యో రాముడు తిరిగి వచ్చే వరకు బ్రతికి ఉండే అదృష్టం నాకు లేదే. చక్కగా రాముడు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పుణ్యాత్ములు, కౌసల్య వీళ్ళందరూ కూడా రాముడిని కౌగలించుకొని ఆనందిస్తారు. వీళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అంటూ మంచం మీద పడుకుని నిద్రలోకి జారుకున్నాడట. అర్ధరాత్రి మళ్ళీ నిద్ర లేచాడు దశరథుడు. కౌసల్యాదేవిని పిలిచాడు. ఓ కౌసల్య, నాకు కళ్ళు కనిపించడం లేదు. నా చూపు రాముడితోనే పోయింది. ఒళ్ళంతా మంటలుగా ఉంది. ఒక్కసారి ఆ రాముణ్ణి పెంచిన నీ చల్లని చేతులతో నన్ను ఒక్కసారి తాకు, కొంచెమైనా ఆ వేడి తగ్గుతుంది అన్నాడు. అప్పుడు కౌసల్యాదేవి ఆయన పక్కనే కూర్చొని చేత్తో ఆయన ఒళ్ళంతా కూడా నిమురుతూ పాపం ఏడుస్తూ పుత్రశోకంతో దశరథ మహారాజు పక్కనే కూర్చొని బాధపడుతూ ఆయనతో అంటుంది, కైకేయి తన కుటిలత్వంతో నా రాముణ్ణి కాటు వేసింది. ఇక ఆవిడ వీరవిహారం చేస్తుంది. ఇప్పుడు తన పగంతా కూడా నాపై చూపిస్తుంది. రాముణ్ణి అడవులకు పంపించకుండా ఒక బానిసగా చేసినప్పటికీ, కైకేయికి ఒక బానిసగా చేసినప్పటికీ ఆవిడ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ నగరంలో భిక్షాటన చేసుకుంటూ బ్రతికేవాడు. అప్పుడు కనీసం నేను రోజు రాముణ్ణి కళ్ళతోనైనా చూసేదాన్ని అని బాధపడుతుంది. అలాగే రాజుతో అంటుంది, నీవు కూడా కైకేయి చెప్పినట్లుగా రాముణ్ణి పదవి నుండి కిందకు పడదోసావు. ఎప్పుడూ వాళ్ళు కాళ్ళు కింద పెట్టిన వాళ్ళు కాదు. ఈ సమయానికి వాళ్ళు అడవుల్లోకి ప్రవేశించుంటారు. రాజభోగాలు సర్వ సుఖాలతో అనుభవించవలసిన వాళ్ళు ఈరోజు అరణ్యంలో ఎటువంటి అవస్థలు పడుతున్నారో ఏమిటో. సరిగ్గా ఇప్పుడు వాళ్ళది అన్ని భోగాలు అనుభవించాల్సిన వయసు. ఈ సమయంలో వాళ్ళు అరణ్యాల్లో ఈ దుంపలు పండ్లు ఇవన్నీ తింటూ ఉండేలా చేశావు. ఈ 14 సంవత్సరాలు ఎంత త్వరగా పూర్తవుతాయని ఎదురు చూస్తున్నాను. అటువంటి కాలం కోసం నేను పరితపిస్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, ఈ అయోధ్య నగర వాసులందరూ కూడా ఆ రోజు రాముడు తిరిగి వచ్చిన రోజు పండగ చేసుకుంటారు. సంతోషంతో వాళ్ళ ఇళ్లపైన ధ్వజాలు ఎగురవేస్తారు. మొత్తం నగరం అంతా కూడా ఆనందంతో పొంగిపోతుంది. అటువంటి ఆనందాన్ని మళ్ళీ నేను ఎప్పుడు చూస్తానో కదా. ఆ దగదగ మెరిసే చక్కటి కుండలాలతో భుజాన ధనుస్సు, ఆ ధనుస్సు వేలాడదీసుకుని ఎప్పుడు తిరిగి వస్తాడో, నా బిడ్డలు ముగ్గురు కూడా తిరిగి వచ్చి
ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కన్యలకు పువ్వులు పండ్లు ఎప్పుడు పంచిపెడతారో కదా, తరువాత అయోధ్య నగరానికి వాళ్ళు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో కదా. నేను నా పూర్వజన్మలో ఎన్నో క్రూరమైన పనులు చేసి ఉంటాను. పాలు తాగే పిల్లల్ని బహుశా నేను తల్లి దగ్గర నుంచి వేరు చేసి ఉంటాను. అందుకే రాముణ్ణి కైకి అడవులకు పంపించింది, నా నుండి దూరం చేసింది. ఒక్కడే ఒక కొడుకు పుట్టాడు, అతడేమో అన్ని సుగుణాలు కలిగి ఉన్నాడు, సర్వశాస్త్ర కోవిదుడయ్యాడు. వాడిని వదిలి నేను ఎలా జీవించను? నేను జీవించలేను. నేను ఇప్పుడే చూడాలి, నేను రాముణ్ణి చూడకుండా ఉండలేను. ఈ పుత్ర శోకం చేత నా శరీరం అంతా మండిపోతూ ఉంది, ఈ తాపాన్ని భరించి జీవించే శక్తి నాకు లేదు అంటూ ఆవిడ రోధించింది. అటువంటి కౌసల్యాదేవిని సుమిత్ర ఓదారుస్తుంది. ఇక్కడ సుమిత్ర యొక్క గొప్పతనం, తన కొడుకు కూడా వెళ్ళిపోయాడు అడవులకు, కానీ తన యొక్క బాధను లోపల దిగమ్రింగుకొని కౌసల్యను ఎంత చక్కగానో ఓదారుస్తుంది. ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటాం కదా, ఇటువంటి చక్కటి మంచి మనసు, తర్వాత చక్కటి స్వభావం కలిగినటువంటి సుమిత్ర మంచి మాటలు చెప్తూ అంతా కూడా మంచే జరుగుతుంది అడవుల్లో అని చెప్పి కౌసల్యను ఓదారుస్తుంది అనమాట. ఎందుకు దుఃఖిస్తావు సోదరి, నీ కొడుకు చక్కటి అన్ని గుణాలు కలిగినవాడు, పురుషోత్తముడు, అలాగే పురుషులలో శ్రేష్ఠుడు. చాలా సులభంగా ఇక్కడ ఉన్నటువంటి సుఖాలన్నిటినీ కూడా వద్దనుకుని వెళ్ళాడు. అలాగే ఎప్పుడూ కూడా మరణానంతరం చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నాడు, ధర్మంపైనే స్థిరంగా నిలిచి ఉన్నాడు. అటువంటి రాముడి గురించి ఎందుకు నీవు దుఃఖిస్తావు అంటే, ధర్మమే అతను రక్షిస్తుంది అనే భావంతో ఆవిడ ఓదారుస్తుంది. అలాగే నువ్వు రాముడి గురించే కాదు, నువ్వు లక్ష్మణుడి గురించి కూడా నువ్వు దుఃఖపడవద్దు చెప్తుంది. అంటే అక్కడ నా 3 బిడ్డలు వెళ్ళిపోయారని కౌసల్య బాధపడుతుంది కదా, అందుకని లక్ష్మణుడి గురించి కూడా నువ్వు బాధపడవద్దు. అతనికి ఎంతో దయ ఉంది, లక్ష్మణునికి ఏ దోషాలు లేవు అతనిలో. అలాగే రాముని పట్ల అచంచలమైన భక్తి ఉంది, అన్ని విధాల సేవలు చేస్తూ రాముణ్ణి సుఖంగా ఉంచగలడు. అలాగే సీత ఎంత సుకుమారి అయినప్పటికీ, రాజకుమారి అయినప్పటికీ కూడా అరణ్యంలో ఏ విధమైన కష్టము పడదు, ఎందుకంటే ఆమెను రాముడు కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. అలాగే వీళ్ళిద్దరినీ కంటికి రెప్పలాగా చూసుకునే నా కుమారుడు లక్ష్మణుడు ఉన్నాడు, ఇంకా నువ్వు దేనికోసం దుఃఖిస్తున్నావు? నీ కుమారుడు ధర్మము సత్యము ఇవి రెండే నిజమైన ధనం అని చెప్పి మిగిలిన ఈ ప్రాపంచిక ధనాన్నంతటినీ కూడా వదిలి వెళ్ళిపోయాడు. ఇది నిరూపించడానికి అతను అడవులకు వెళ్ళాడు. దీనివల్ల రాముని యొక్క కీర్తి ముల్లోకాల్లోనూ వ్యాపిస్తుంది. ఈ ధర్మాన్ని సత్యాన్ని సుస్థిరంగా నిలబెట్టి తిరిగి రాముడు మన ముందుకు వస్తాడు, ఈ రాజ్యాధికారాన్ని చేపడతాడు. ముల్లోకాలు కూడా రాముణ్ణి మహాత్ముడని, పవిత్రమైన వాడిని గుర్తిస్తాయి, 1000 కీర్తిస్తాయి. వాళ్ళు అడవుల్లో ఉన్నప్పటికీ కూడా సూర్యుడు తన యొక్క కిరణాలతో, వేడి కిరణాలతో వాళ్ళని బాధ పెట్టడు. వాయుదేవుడు ఏం చేస్తాడంటే సుగంధాన్ని మోసుకొని వచ్చి వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. అలాగే ఎప్పుడూ కూడా సమంగా ఆ వాయుదేవుడు ఎప్పుడైతే వేడిగా ఉందో అప్పుడు వాళ్ళకి చల్లని వాయువునిస్తాడట. చంద్రుడు రాత్రంతా కూడా వాళ్ళపై తన యొక్క చల్లని కిరణాలను ప్రసరిస్తూ ఆదరిస్తాడు. నీ కుమారుని దగ్గర ఎన్నో రకాల అస్త్రాలు ఉన్నాయి, స్వయంగా బ్రహ్మదేవుడు సమర్పించినటువంటి అస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి మహాశూరుడు నిర్భయంగా అతను అరణ్యంలో ఉండగలడు. అలాగే రామబాణానికి ఎదురు లేదు. ఈ భూమండలం అంతా కూడా రాముని వశంలో ఉంది ఆయన యొక్క శౌర్య పరాక్రమాల వల్ల. అలాగే రాముని అధీనంలో లక్ష్మి ఉంది, శౌర్యం ఉంది, బలం ఉంది. ఈ అరణ్యవాసం కాగానే మొత్తం ఈ భూమండలానంతా కూడా రాముడు పరిపాలిస్తాడు. ఈ లోకానికి సూర్యుడు వెలుగునిస్తే రాముడు సూర్యునికే వెలిగిస్తాడు. ఆయన యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ మనం చూడొచ్చు సుమిత్ర మాటలలో. మనకు ఉపనిషత్తుల్లో కూడా చక్కటి శ్లోకం ఉంది దీన్ని తెలియచేసేది. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. అంటే అన్నిటికీ వెలుగునిచ్చే వాటికే వెలుగునిచ్చేవాడు భగవంతుడు, ఆయనే రాముడు. దానిని పరోక్షంగా ఇక్కడ సుమిత్రాదేవి చెప్తున్నది. అలాగే అగ్నికి దహన శక్తిని ఇచ్చేవాడు రాముడే. మొత్తం సంపదలన్నిటికీ కూడా ఆయనే నాథుడు, రాజులందరికీ కూడా రారాజు.
కీర్తికే కీర్తిని తెచ్చిపెట్టగల సమర్థుడు రాముడు, ఓర్పుకే ఓర్పును నేర్పగల దిట్ట, దేవతలందరికీ కూడా అతడు అధిదేవత, అలాగే ఈ భూతాలన్నిటికీ కూడా అతను ప్రభువు. అటువంటి రాముడు ఎక్కడ ఉన్నా ఒక్కటే. వనవాసానికి వెళ్ళిన రాముడితో పాటు సీత మాత్రమే కాదు, రాజ్యలక్ష్మి కూడా వెళ్ళిపోయింది. అటువంటి రాముడు సాధించలేనిది ఈ భూమిపైన ఇంకేముంది? అలాగే ధనుర్విద్యలో నా కుమారుడు లక్ష్మణుడు శ్రేష్ఠుడు. ధనుస్సు ఖడ్గం పుచ్చుకొని రాముని ముందు నడుస్తూ ఉంటే రాముడు అసలు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. వనవాసాన్ని ముగించుకుని అతి త్వరలో వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తాడు. అది నువ్వు త్వరలోనే చూస్తావు. నీవు పెద్దదానివి, అన్నీ తెలిసిన దానివి, తర్వాత అనుభవం కలదానివి, ఇలా మోహం చేత అజ్ఞానంలో పడవద్దు అని చెప్పి సుమిత్ర ఎంతో చక్కగా వయసులో చిన్నదైనప్పటికీ చక్కటి తాత్విక వాక్యాలను చెప్పి కౌసల్యను ఊరడిస్తుంది. ఇంకా అంటుంది, అసలు రాముడికి ఎటువంటి అమంగళము జరగదు, వాళ్ళు ముగ్గురు కూడా త్వరలోనే వస్తారు. అందరినీ నీవేమో ఓదార్చాలి, పెద్దదానివి కాబట్టి. నీవే ఇలా అధైర్యపడిపోతే ఇంకా మిగిలిన వాళ్ళ గతి ఏమవుతుంది? నిజంగా రాముని వంటి పుత్రుణ్ణి కన్నటువంటి నీవు ఎంతో గర్వించాలి. రామునితో సమానుడు కానీ, రాముని కంటే అధికుడు కానీ ఈ లోకంలో ఉండబోడు. అంటే ఆయన ఒక భగవత్ స్వరూపం అని సుమిత్రకు ఎంత స్పష్టంగా అర్థమైంది ఈ మాటలను బట్టి చూస్తే. త్వరలోనే రాముడు వచ్చి నీ పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటే నీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కురుస్తాయి. ఇవంతా కూడా భవిష్యత్తును ఆమెను ఊహించుకొని చెప్తోంది. అలాగే ఆ తలను పట్టుకొని రాముని యొక్క తలను నీ కన్నీటితో తడిపే రోజు వస్తుంది ఆనంద బాష్పాలతో. ఇటువంటి సుమిత్ర మాటలు విని కౌసల్యాదేవి కొంత ఊరట చెందింది. దీనితో 44వ సర్గ పూర్తవుతుంది. 45వ సర్గలో శ్రీరాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని అయోధ్యవాసులందరూ కూడా పట్టుపట్టడం మనం చూస్తాం. దశరథ మహారాజు వెనక్కు వెళ్ళాడే కానీ, శ్రీరాముణ్ణి వదిలే రథాన్ని విడిచిపెట్టాడే కానీ అయోధ్యవాసులు మాత్రం వాళ్ళు వెనక్కు వెళ్ళలేదు. శ్రీరాముడికి శక్తి లేదు, వాళ్ళను వెనక్కి పంపే శక్తి శ్రీరామునికి కూడా లేదు. వాళ్ళందరూ కూడా రాముడిని అనుసరించి వెళ్ళారు. ఎంత రాముడు చెప్పినా సరే వాళ్ళు మాత్రం పట్టు విడవలేదు. ఈయన ఏ విధంగా రాముడు పట్టు విడవకుండా తన తండ్రి మాట జవదాటనని పట్టుపట్టి వెళ్తున్నాడో అదేవిధంగా వీళ్ళందరూ కూడా అయోధ్యవాసులందరూ కూడా శ్రీరాముడు ఎంత చెప్పినా సరే పట్టు విడవకుండా ఆయన వెనకే వెళ్తున్నారు. అయితే రాముడు మాత్రం ఎంత చెప్పినా ఎవరు ఎన్ని చేసినా తండ్రిని సత్యవ్రతుని చేయాలనే సంకల్పాన్ని మాత్రం మార్చుకోలేదు. ఈ విధంగా వెనకే వస్తున్నటువంటి అయోధ్యవాసులను ఉద్దేశించి శ్రీరాముడు అంటున్నాడు, నాకు తెలుసు నా పట్ల మీ అందరికీ ఎంత ప్రేమ ఉన్నది అన్నది. ఈ ప్రేమనంతా కూడా మీరు భరతుని పట్ల చూపించండి. మీకు నిజంగా నేను ఇష్టమే అయితే కనుక, నేనంటే మీకు ఇష్టమే అయితే కనుక మీరు నన్ను ప్రేమించిన విధంగానే భరతుడిని ప్రేమిస్తే నేను ఎక్కువ సంతోషిస్తాను. అలాగే భరతుడిని కైకేయి కొడుకు కదా అని మీరు వేరే విధంగా చూడవద్దు, ద్వేషించవద్దు. భరతుడు అన్ని చక్కటి గుణాలు కలిగినవాడు, మీ అందరికీ కూడా మేలు చేస్తాడు. వయసులో నాకంటే చిన్నవాడే అయినప్పటికీ అతను వివేకవంతుడు. అలాగే ప్రజాహితం పట్ల అతనికి ఎంతో మక్కువ కూడా ఉంది, మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరుస్తాడు. మంచి రాజలక్షణాలు ఉన్నాయి, శుభలక్షణాలు ఉన్నాయి. మీరందరూ కూడా దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను శిరస వహించాలి. నిజంగా నాకు మీరు సంతోషాన్ని కలిగించదలుచుకుంటే నా వనవాసాన్ని గురించి మీరు మర్చిపోండి. అలాగే మన యొక్క మహారాజుకి ఏ విధమైన దుఃఖం కలగకుండా మీరు ప్రవర్తించండి. మీరు అయోధ్యకు తిరిగి వెళ్ళండి. నేను చెప్పినట్లు చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను, దయచేసి వెళ్ళండి అని ప్రాధేయపడతాడు. అయితే ప్రజలు కూడా పట్టు విడవలేదన్నమాట. అందులో ఈ ప్రజలలో వయోవృద్ధులున్నారు, బ్రాహ్మణోత్తములున్నారు. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరై రథం వెనక్కి పరుగెత్తుతున్నారట. వాళ్ళకి ఎలా అనిపించిందంటే శ్రీరామునిలో ఉన్నటువంటి మంచి గుణాలు, అలాగే వారి పట్ల ఆయనకు గల ప్రేమ ఒక తాడులాగా మారి వాళ్ళని లాక్కెళ్తోందట. ఆ ఆకర్షణ వాళ్ళను లాక్కెళ్తుంది. ఎంతో కష్ట నష్టాలు కూర్చి రథం వెనకే వీరు పరిగెడుతున్నారు.
అయితే సుమంత్రుడు రథాన్ని చాలా వేగంగానే తీసుకుని వెళ్తున్నాడు, వీళ్ళందరూ కూడా ఆగిపోతారని. కానీ వాళ్ళు మాత్రం ఇంకా వేగంగా పరిగెడుతున్నారు. సుమంత్రుడు రథాన్ని ఆపమని చెప్పినా ఆపట్లేదు. ఆపడని తెలుసు వాళ్ళకి, ఎందుకంటే రాముని మాటను శిరసా వహించి అతను రథాన్ని నడుపుతున్నాడు, వేగంగా నడుపుతున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అశ్వాల దగ్గరికి వెళ్ళారట, పరిగెత్తుకొని ఆ నడుస్తున్నటువంటి అశ్వాల దగ్గరికి వెళ్ళి, గుర్రాల దగ్గరికి వెళ్ళి ఆ గుర్రాలను వేడుకుంటున్నారట. ఏంటంటే, మీరు రాముణ్ణి తీసుకుపోవద్దు, అయోధ్యకు తీసుకొని వెళ్ళండి. అప్పుడు మీరు అలా చేస్తే అందరికీ మేలు చేసిన వారు అవుతారు. జంతువులన్నిటికీ కూడా చెవులు బాగా పనిచేస్తాయంటారు, అందులో గుర్రాలకు ఇంకా బాగా పనిచేస్తాయి. అందువల్ల మీరు మా మాటలను విని మీరు రాముణ్ణి అయోధ్యకు తీసుకొని రండి. ఇటువంటి సమర్థుడైనటువంటి రాముడు అయోధ్యలో ఉండాలి, కానీ ప్రజలను పరిపాలించాలి, కానీ ఇలా అడవుల్లో ఉండకూడదు అని చెప్పి అశ్వాలను ప్రార్థిస్తున్నారట. శ్రీరామచంద్రుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఆయనకి చాలా కష్టం అనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా వృద్ధులు, బ్రాహ్మణోత్తములు, వీళ్ళందరూ కూడా నడుస్తూ వస్తున్నారు. ఆయనేమో రథం మీద కూర్చొని ఉన్నాడని చెప్పి ఈయన చూడండి శ్రీరాముడు వెంటనే సుమంత్రుణ్ణి రథాన్ని ఆపమని చెప్పి మొత్తం సీత లక్ష్మణులతో కలిసి క్రిందకి దిగిపోయాడు. ఎందుకంటే కారణం ఏమిటంటే, తనకన్నా పెద్దవాళ్ళు, ఉత్తములు, వాళ్ళందరూ కూడా కింద నడుస్తూ ఉంటే తాను రథంలో ఉండడం సరికాదు అని. అక్కడ ఆ భావాన్ని చూడండి, ఎంత వినయమో చూడండి. ఆయన క్రిందకి దిగిపోయాడట. దిగిపోయి వాళ్ళు కాలినడకనే అడవుల వైపు వెళ్తూ ఉన్నారు. అప్పుడు బ్రాహ్మణులు పక్కనే నడుస్తూ ఉన్నాడు రాముడితో అంటున్నారు, ఈ బ్రాహ్మణులందరం కూడా నీ వెనకే వస్తున్నాము, మా అగ్నిహోత్రాలు కూడా అవన్నీ కూడా నీ వెనకే వస్తున్నాయి. మాకు యాగం చేసినప్పుడు తెల్లటి ఛత్రాలు ఇచ్చారు, ఆ ఛత్రాలన్నీ కూడా తీసుకుని వస్తున్నాం. ఎందుకంటే అరణ్యంలో నీకు ఎండ తగులుతూ ఉంటే నీపై ఎండ పడకుండా ఆ ఛత్రాలను పట్టుకొని నీకు నీడ కలిగిస్తాము. అలాగే మేము ఎప్పుడూ కూడా మా యొక్క సర్వస్వం కూడా వేదాలు, ఆ వేదం ఎప్పుడూ కూడా మా హృదయాల్లోనే ఉంటుంది. అందువల్ల మా వేదము తర్వాత మేము నమ్ముకున్నటువంటి వేదము కూడా వనవాసం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము. ఇక స్త్రీల మాట అంటావా, మా స్త్రీలందరూ కూడా అయోధ్యలో ఇళ్లల్లో ఉంటారు, వాళ్ళ యొక్క పాతివ్రత్యమే వాళ్ళను రక్షిస్తుంది. అందువల్ల నీవు అయోధ్యకు తిరిగి రావాలని మేము ప్రార్థిస్తున్నాము. మా మాట నువ్వు కాదనవద్దు, ఇది ధర్మము, ఈ ధర్మాన్ని నీవే కనుక ఆచరించకపోతే ఇంకెవరు ఆచరిస్తారు? అలాగే బ్రాహ్మణుల ప్రార్థన మన్నించడం అనేది చాలా ధర్మం. మేమందరూ కూడా అయోధ్యలో ఉంటూ యజ్ఞాలు చేయాలి, అప్పుడే కదా అయోధ్యకు అంతా మంచి జరుగుతుంది. యజ్ఞాలు చేయాలని చెప్పి అన్ని వస్తువులన్నీ కూడా మేము అక్కడ సమకూర్చుకున్నాము. ఆ సమకూర్చుకున్నవి నువ్వు వస్తేనే అక్కడ యజ్ఞాలు జరుగుతాయి, నువ్వు రాకపోతే అవన్నీ ఆగిపోతాయి. అట్లా ఆగిపోతే ఆ దోషం అంతా కూడా ఎవరికి వస్తుంది? అది నీకే వస్తుంది. ఎందుకంటే నీ వలనే, నీ కారణం చేతనే మేము యజ్ఞాలు చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ అయోధ్యలో ఉండేటువంటి మనుషులే కాదు, అక్కడ ఉండేటువంటి చరాచర ప్రకృతి అంతా కూడా నీ కోసం విలపిస్తున్నాయి. అవి నడిచి రాలేకపోతున్నాయి. కాబట్టి నీ వెనక రావడం లేదు తప్ప అవన్నీ కూడా నీ వైపే చూస్తున్నాయి. అలాగే పక్షులైతే ఆహారం ముట్టడం లేదు, చెట్ల మీద కూర్చొని నీ వైపే దీనంగా చూస్తున్నాయి. ఈ విధంగా ఈ పౌరులందరూ కూడా విలపిస్తున్నారు, ఇటువంటి మాటలు అంటున్నారు. ఈ లోపల ఏమైందంటే అక్కడ తమసా నది అడ్డు వచ్చిందట వీళ్ళు వెళ్ళడానికి. రాముడు అక్కడ ఆగాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే సుమంత్రుడు రథానికి కట్టినటువంటి గుర్రాలను విప్పి అక్కడ తమసా నది జలాల్లో స్నానం చేయించాడట. వాటికి అలసట లేకుండా ఉంటుందని చేయించి అక్కడ పచ్చిక మేయడానికి వదిలాడనమాట. అప్పటికి సాయంత్రం కావస్తోంది. అందరూ కూడా తమసా నదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీరాముడు తమ్ముడితో అంటున్నాడు, లక్ష్మణ, ఈరోజు మనకు ఈ వనవాసంలో మొట్టమొదటి రాత్రి. ఇక్కడి నుండి నువ్వు ఇంటిని తర్వాత అయోధ్యను మరిచిపోవాలి. అలాగే సుకుమారి అయినటువంటి ఈ సీత ఇక్కడ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఎక్కువగా మనం ఆలోచించకూడదు. సాయంకాలం అయిపోయింది. ఈ అడవిలో పక్షులు తర్వాత ఈ జంతువులన్నీ కూడా నిద్రించడానికి వెళ్తున్నాయి. వీటి యొక్క కిలకిలా రావాలవి లేకపోవడంతో అడవి అంతా కూడా ఏడుస్తూ ఉన్నట్లుగా ఉంది. చీకటి పడగానే అడవి చాలా నిస్తబ్దమైపోయి నిస్తేజంగా ఉంది. అదేవిధంగా మన అయోధ్య నగరం కూడా ఆ విధంగా
ఈ పక్షుల యొక్క కిలకిల రావాలు తగ్గినటువంటి అరణ్యంలాగా అయోధ్య కూడా అయ్యి ఉంటుంది. స్త్రీ పురుషులందరూ కూడా మనం వారిని విడిచి వచ్చినందుకు దుఃఖిస్తూ ఉంటారు. అనేక కారణాల వల్ల ఈ ప్రజలందరూ కూడా, అయోధ్య వాసులందరూ కూడా మన తండ్రి పైన, నా పైన, నీ పైన, భరత శత్రుఘ్నుల పైన కూడా ఎంతో ప్రేమను పెంచుకున్నారు. ఇక్కడ శ్రీరాముడు చూడండి, శ్రీరాముడు అంటే అందరికీ ఇష్టం, మిగిలిన వాళ్ళది తర్వాతే స్థానం. అయినా సరే ఇక్కడ శ్రీరాముడు ఏమంటున్నాడంటే నా పైన వీళ్ళందరికీ ఇష్టం అని చెప్పటం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన తండ్రి గారి పైన, నా పైన, నీ పైన, అలాగే భరత శత్రుఘ్నుల పైన ప్రేమను పెంచుకున్నారని చెప్తున్నాడు. శ్రీరాముని యొక్క నిరహంకార స్వభావం మనకు ఇక్కడ కనిపిస్తుంది మాటలలో. అలాగే ఇంకోటి బాధపడుతున్నాడు శ్రీరాముడు. ఎంతో కీర్తిమంతులైనటువంటి నా తల్లిదండ్రులు ఏడ్చి ఈరోజు వాళ్ళు నిద్రకు ఉపక్రమించి ఉంటారు. ఆ ఏడ్చి వాళ్ళు ఎక్కడ అంధులైపోతారేమో అని అనిపిస్తుంది నాకు. అయినా అలా జరగకపోవచ్చు, ఎందుకంటే భరతుడు వస్తాడు. భరతుడు చాలా ధర్మాత్ముడు. వాళ్ళందరికీ కూడా ఈ ధర్మార్థ కామాల గురించి బోధిస్తూ చక్కగా ఓదారుస్తాడనే అనిపిస్తుంది నాకు. భరతుని మంచితనాన్ని తలుచుకున్నప్పుడు నాకు తల్లిదండ్రుల మీద బెంగ కలగడం లేదు. నువ్వు ఇప్పుడు నాతో ఇలా రావడమే మంచిదైంది లక్ష్మణ, లేకపోతే సీత యొక్క ఈ ఆలనా పాలన చూసుకోవడానికి నేను ఒక్కడనే కష్టపడాల్సి ఉండేది. ఈ తమసా నదీ తీరం చూడు ఎంత మనోహరంగా ఉందో, చక్కటి పళ్ళు మొదలైనటువంటి పదార్థాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అయినా సరే మనం ఈ రాత్రికి మాత్రం ఉపవాసం ఉందాం, ఎందుకంటే ఇది మన మొదటి మజిలీ కదా, అందువల్ల కొంచెం తపోమయంగా మన జీవితాన్ని గడుపుదాము ఈ రాత్రి, అందువల్ల ఈరోజు మనమేమి ఆహారాన్ని తీసుకోవద్దు అని తమ్ముడికి చెప్తాడు రాముడు. చెప్పి సుమంత్రుడితో అంటాడు, నీవు గుర్రాలకు చక్కగా మేత వేసి వాళ్లకు ఆ గుర్రాలకు నీళ్లు పట్టించు, బాగా స్నానం చేయించి వాటన్నిటినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్తే సుమంత్రుడు గుర్రాలకు అలాగే తినిపించి అక్కడ సీతారామ లక్ష్మణుల ముగ్గురికి కూడా ఎండిన ఆకులతో అక్కడ పక్కన ఏర్పాటు చేస్తాడు. సీతారాములు నిద్రించగానే లక్ష్మణుడు సుమంత్రుడితో రాముని యొక్క గుణాలను వర్ణించి చెబుతూ ఆ రాత్రంతా గడిపేశాడట, అన్నగారి యొక్క గుణగణాలను ప్రశంసిస్తూ. తమసా నదీ తీరంలో ఆవులు మేస్తూ నెమ్మదిగా నీళ్లు తాగేందుకు నదిలోకి వెళ్తున్నాయి. అది ఇక తెల్లవారబోతుంది అనడానికి చిహ్నం అది. తెల్లవారుగానే ఈ ఆవులన్నీ కూడా నీళ్లు తాగడానికి నదిలోనికి దిగుతాయి. అప్పుడు అంటే ఇంకా వెలుగు రాలేదు, కానీ తెల్లవారుతుంది అన్నది స్పష్టమైంది ఈ ఆవుల యొక్క కదలికలను చూస్తే. అప్పుడు రాముడు కూడా నిద్రలేచి వచ్చాడు. అయోధ్యానగర పౌరులందరూ కూడా ఇక్కడ అక్కడ చెట్ల క్రింద ఆదమరిచి నిద్రపోతున్నారు, అలసిపోయి ఉన్నారు, అడవిలో నడిచి వచ్చారు కాబట్టి. వాళ్ళందరినీ రాముడు చూస్తున్నాడు. ఈ విధంగా నిద్రపోయిన అయోధ్యావాసులందరినీ చూస్తున్నాడు. చూసి వాళ్ళందరినీ చూస్తే ఎంతో బాధతో లక్ష్మణునితో అంటున్నాడు, వీళ్ళందరూ కూడా మన మీద ఈ ప్రేమ కొద్దీ మన వెంటపడి వచ్చారు, ఎంత అలసిపోయారో చూడు, అలసిపోయి గాఢమైన నిద్రలోనికి జారుకున్నారు. మన కోసం వీడు అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తారు, మనల్ని మాత్రం వీళ్ళు విడిచి వెళ్ళరు. అందువల్ల మనం ఒకటి చేస్తే మంచిది అనిపిస్తుంది, వీళ్ళు నిద్ర మేల్కొనే లోపలే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. మనం ఈ విధంగా చేస్తే వాళ్ళను రక్షించిన వాళ్ళు అవుతాము, వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించడానికి ఇదే మార్గం అనిపిస్తుంది. వాళ్ళు నెమ్మదిగా మరిచిపోయి మనం కనిపించకపోతే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఇది మన బాధ్యత, వాళ్ళను ఈ స్థితి నుంచి గట్టెక్కించడం మన బాధ్యత, దీనికి ఇది తప్ప వేరే ఉపాయం కనిపించటం లేదు అని చెప్పి సుమంత్రుడిని పిలిచి ఈ పౌరులందరూ లేచే లోపుగానే ప్రయాణానికి రథాన్ని సిద్ధం చేయమని చెప్తాడు. అప్పుడు సుమంత్రుడు రథం సిద్ధం చేశాడు. వీళ్ళందరూ కూడా తమసా నదిని దాటి అరణ్యంలోనికి ప్రవేశించారు. అప్పుడు సుమంత్రునితో రాముడిలా అంటాడనమాట, ఏంటంటే నీవు వేరే మార్గంలో రథాన్ని నడిపించు, మేము వేరొక ప్రదేశంలో అక్కడ వేచి ఉంటాము. అంటే అప్పుడు ఎవరికి కూడా అనుమానం రాకుండా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వెంబడించి వచ్చినప్పటికీ అప్పుడు వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటుంది. ఈ రథం ఒకవైపుకు వెళ్ళినట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది. మేము వేరొక వైపు నుండి మేము ఎదురు చూస్తూ ఉంటాము. అప్పుడు అక్కడికి వస్తే కనుక అప్పుడు మేము నీ దగ్గరికి చేరుకుంటాము అని చెప్తే సుమంతుడు
అలాగే మాటను వింటాడనమాట. చెప్పినట్లుగానే కొంత దూరం నడిపి, అంటే అయోధ్య నగరం వైపు అంటే ఉత్తర దిక్కుగా కొంతసేపు నడిపి తిరిగి ఆ మరో దారిని వెళ్ళి అక్కడ సీతారామ లక్ష్మణులు కలుసుకుంటాడు. ఆ తర్వాత వారంతా కలిసి రథాన్ని ఉత్తరం వైపుగా పోనిచ్చి అక్కడి నుంచి తపోవనాలకు, ఎక్కడైతే ఋషి మునులు తపస్సు చేసుకుంటారో అటువంటి తపోవనాలకు పోయే దారిని చేరుకున్నారట. ఇక్కడేమో ఈ పౌరులందరూ కూడా ఈ తమసా నదీ తీరంలో నిద్ర లేచారు తెల్లవారడంతో. రాముడు అక్కడ లేకపోవడంతో వాళ్ళందరూ ఎంతో బాధపడ్డారు. అయ్యో, మనం ఇలా ఆదమర్చి నిద్రపోయాం, మనం ఇంత దూరం వచ్చి మనం పడిన శ్రమంతా కూడా వృధా అయిపోయింది అని దుఃఖించారట. వాళ్ళు అనుకుంటున్నారు, ఈ నిద్ర మనల్ని మోసం చేసింది, ఈ నిద్ర వల్లనే మనం మన రాముడిని పోగొట్టుకున్నాం, అయినా సరే మనం వదలొద్దు, మనం నాలుగు పక్కల వెతుకుదాం. ఎంత దూరం పోయి ఉంటారు వాళ్ళు? తప్పకుండా ఈ దగ్గరలోనే ఎక్కడో ఉండి ఉంటారు. వాళ్ళు మనల్ని కన్న బిడ్డల్లా చూసుకునేవారు. ఎందుకు మనల్ని ఇలాగా వదిలిపోవడానికి ఆయనకు అసలు మనసు ఎలా వచ్చింది? మనం అయోధ్యకు మాత్రం వెళ్ళి ఏం చేస్తాం? అందువల్ల ఇక్కడే ఉండి చనిపోయే వరకు ఇక్కడే ఉందాం. అలాగే లేకపోతే చనిపోయే వరకు మనం ఉత్తర దిక్కుగా ప్రయాణం చేద్దాం, రాముడు వెళ్ళిన వైపు. అలా కాకపోతే ఇక్కడ ఒక అగ్నిగుండం అంటించి అందులోకి దూకేద్దాం, మనం ఆత్మాహుతి చేసుకుందాం. అంటే వాళ్ళ బాధ ఎంత బాధ ఉందో ఆలోచించండి. అయోధ్యకు మనం తిరిగి వెళ్తే అక్కడ మనం వాళ్ళకి ఎలా మన ముఖాలు చూపిస్తాం శ్రీరాముడిని తీసుకొని రాకుండా? శ్రీరాముడి గురించి మన భార్య పిల్లలు అందరూ అడిగితే ఏమని చెప్తాం? మన పెద్దవాళ్ళు మాత్రం మనల్ని ఏమనుకుంటారు? మొత్తం అయోధ్య నగరం అంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంది. మనం రాముడు లేకుండా వెళ్తే ఇంకెంత దుఃఖిస్తారో వాళ్ళు. అందువల్ల మనం తప్పకుండా కొంత దూరం మనం వెళ్దాము అని చెప్పి రథచక్రాల యొక్క గుర్తులను బట్టి కొంత దూరం వెళ్ళారు. ఆ కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా రథచక్రాల గుర్తులు కనిపించలేదట. వాళ్ళకు రథం ఎటుపోయిందో తెలుసుకోలేకపోయారు. అందువల్ల ఏం చేయాలో అని వాళ్ళు కూర్చుని ఏడుస్తున్నారట. దైవం తమల్ని మోసం చేసిందని బాధపడుతున్నారు. ఇక వేరే మార్గం లేకపోవడంతో వాళ్ళలో వాళ్ళే కొంతసేపు తర్కించుకొని ఇంకా ఇంటి దారి పట్టారు. రాముడు కోరుకున్నది కూడా అదే. ఆ విధంగా ఈ అయోధ్యావాసులందరూ కూడా అయోధ్యాభిముఖంగా వెళ్ళడం మొదలుపెట్టారు. అంటే రాముడు లేని అయోధ్యను ఊహించుకుంటున్నారు వారు. చాలా బరువెక్కిన హృదయాలతో వాళ్ళ ఇంటి ముఖం పట్టి కళ్ళ నిండుగా నీళ్లు నిండి ఉన్నాయి. ఆ నీళ్లు నిండి ఉండడంతో ఈ నగర వీధుల్లో ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని గుర్తుపట్టలేకపోతున్నారట, ఎవరు వస్తున్నారని. కళ్ళల్లో నీళ్లు నిండడంతో ఈ విధంగా వర్ణిస్తున్నారు వాళ్ళ యొక్క బాధను. దీనితో 47వ సర్గ సమాప్తమవుతుంది. 48వ సర్గలో అయోధ్య నగరంలోని స్త్రీలు ఎలా విలపిస్తున్నారో దాని యొక్క వర్ణన ఉంటుంది. వీళ్ళందరూ కూడా అయోధ్య పౌరులందరూ కూడా తమసా నదీ తీరాన్ని విడిచి దుఃఖంతో రోదిస్తూ అయోధ్య నగరాన్ని చేరారు. వాళ్ళ ముఖంలో ఎక్కడా కూడా కళాకాంతులు లేవు, జీవోత్సవాల్లా ఉన్నారు. భార్యా పిల్లలను చూడడంతోనే వాళ్ళ దుఃఖం ఇంకా పెరిగిపోయింది. వాళ్ళను కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టారు. ఇంకా మహారాజుని చాలా వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. వర్తకులైతే దుకాణాలు తెరవలేదు, జనం దేవాలయాలకు వెళ్ళలేదు, దేవాలయాలన్నీ కూడా అసలు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎవరు కూడా ఇళ్లల్లో గృహస్థులు వంటలు చేసుకోలేదు. ఎవరైనా ఒక వస్తువును పోగొట్టుకున్నారనుకోండి, అది దొరికితే ఎంతో ఆనందం కలుగుతుంది కదా. అలా ఎవరైనా పోగొట్టుకుంటే వస్తువున దొరికితే వాళ్ళు ఏమీ ఆనందపడట్లేదట. అలాగే ఎంత ధనం సంపాదించినా వాళ్ళకి ఆనందం కలగట్లేదట. తనకు బిడ్డ పుట్టినప్పటికీ తల్లి సంతోషం చేయడం లేదట. మొత్తం అది అంటే అది ఇంకా చావలేక బ్రతుకుతున్నట్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇంట్లో స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఈ తమ భర్తలను, పిల్లలను, తర్వాత ఇంట్లో ఉన్న మగవాళ్ళనందరినీ కూడా సూటిపోటి మాటలతో వేధిస్తున్నారట. అంటే రాముడిని వాళ్ళు తీసుకొని రాలేకపోయారని చెప్పి. అందువల్ల రాముడు లేనటువంటి అయోధ్య ఎలా ఉందంటే అసలు ఏ సుఖము లేదనమాట. ఎవ్వరూ కూడా ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అందరిలోనూ కూడా లక్ష్మణుడు ఒక్కడే శ్రేష్ఠుడు, సత్పురుషుడుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే సీతారాములకు సేవ చేద్దామని వెళ్ళిపోయాడు నిర్ణయించుకొని. అందువలన
లక్ష్మణుడు ఒక్కడే సత్పురుషుడు అనుకుంటున్నారు వాళ్ళు. అలాగే రాముడు అక్కడ అడవిలో ఏ నదిలో అయితే స్నానం చేస్తాడో, ఏ సరస్సులో స్నానం చేస్తాడో ఆ సరస్సులు నదులు కూడా చాలా అదృష్టం, అవే గొప్పవి ఈ ప్రపంచంలో. ఆ తర్వాత రాముడు తిరిగేటటువంటి అరణ్యాలు, పర్వతాలు ఇవన్నీ కూడా నిజంగా అవి మాత్రమే మనకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశాలు. రాముణ్ణి అడవులో అందరూ కూడా అన్ని చెట్లు, తర్వాత కొండలు, లోయలు, తర్వాత సెలయేర్లు ఇవన్నీ కూడా రాముడికి చక్కగా సేవ చేసుకుంటూ ఉంటాయి. పూలేమో చక్కటి రంగులతో పువ్వులను ఇస్తాయి. ఈ తర్వాత ఈ తుమ్మెదల గుంపులతో ఉండేటువంటి చెట్లన్నీ కూడా రాముడికి ఆనందాన్ని కలుగు చేస్తాయి. ఇంకా అంతేకాదు కొన్ని ఫలాలు, పుష్పాలు కొన్ని సమయాల్లోనే వస్తాయి కదా, అలా కాకుండా అకాలంలో కూడా ఫలాలు, పుష్పాలను ఇస్తాయట రాముడి కోసం. అంటే రాముడి కోసం ప్రకృతి అంతా కూడా ఆయన్ను సేవించడానికి సమాయత్తమై ఉంటుందని వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. రాముడు ఎక్కడున్నాడో అక్కడ భయం ఉండదు, అవమానం ఉండదు, పరాభవం ఉండదు. ఇతను ఆజానుబాహు. ఇటువంటి రాముడితోనే మనం అందరం కూడా కలిసి జీవిద్దాం, మేమందరం కలిసి సీతాదేవిని సేవిస్తాం, మీరందరూ కూడా రాముడిని సేవించండి అంటే మనం అందరూ కలిసి మనం అక్కడికి వెళ్ళిపోదాము. ఎక్కడికి? అరణ్యానికి వెళ్ళిపోదాము. రాముడు మనల్ని చక్కగా చూసుకుంటాడు. ఇక్కడ అయోధ్యలో ఏముంది? అంతా శూన్యం, దుఃఖం తప్ప ఇంకేం లేవు. అందువల్ల మనం వెళ్ళిపోదాము. ఈ కైకేయి చేతుల్లోకి వెళ్ళినటువంటి ఈ రాజ్యంలో ఇంకా ధర్మానికి స్థానం లేదు. ఇంకా మన యొక్క గతి ఏమవుతుంది? అందువల్ల ఇంకా రేపు ఈ దశరథుడు కూడా ఈ శోకంతో కుమిలిపోతున్నాడు. ఇతను కూడా ఇంకా జీవించడు. ఇక్కడ మిగిలేది ఏంటంటే కేవలం ఏడుపులు, శోకాలు ఇవే మిగులుతాయి. ఇంకా అందరి పుణ్యాలు, మన పుణ్యకర్మలన్నీ కూడా క్షీణించిపోయినట్లున్నాయి. అందువల్ల ఇటువంటి కష్టం మనకు వచ్చింది. మనము ఇక్కడ ఏదైనా విషం తాగి చనిపోనన్నా చనిపోవాలి, లేకపోతే మరో రాజ్యానికైనా వెళ్ళిపోవాలి. దానికి బదులు మనం ఏం చేద్దాం? వెళ్ళి అరణ్యంలోనికి వెళ్ళి రాముడితోనే ఉందాం. తర్వాత రాముడు యొక్క గుణగణాలను ఇంకా ప్రశంసిస్తూ ఉన్నారు. ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క స్వభావం ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ వాళ్ళు బాధతో వాళ్ళు అరణ్యానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఈ రాముడు చక్కగా అరణ్యాలలో నివసిస్తూ అరణ్యానికే శోభను తీసుకొస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా విలపిస్తూ రకరకాలుగా అంటున్నారు. అప్పటికి సూర్యుడు అస్తమించి రాత్రి అయిపోయింది. ఎవ్వరూ కూడా వంటలు చేసుకోలేదు, అగ్నిహోత్రాలు చేయలేదు, మొత్తం ఎక్కడ కూడా దీపాలు వెలిగించలేదట. అందువల్ల ఒక నల్లగా ఉంది అయోధ్య. ఎలా ఉందంటే నక్షత్రాలు లేని ఆకాశంలా ఉందట. తర్వాత ఎవరో తమ సంతానానికే ఎవరో దేశ బహిష్కారం చేసినట్లుగా అందరూ బాధపడిపోతున్నారు. తమ యొక్క సొంత కుమారుల్లాగే వాళ్ళు రాముణ్ణి భావించారు. ఇక ఎక్కడైతే ఈ వాద్య సంగీతాలు, నృత్య సంగీతాలు వినిపిస్తూ ఉంటాయి వాటి గురించి ఇంకా చెప్పక్కర్లేదు. అవన్నీ కూడా మూగపోయినట్లుగా ఉన్నాయి. ఏవి కూడా అసలు పని చేయడం లేదనమాట. ఎలా ఉందంటే అయోధ్య అంతా కూడా నీరు ఇంకిపోయిన సముద్రంలా ఉందట. ఇది వర్ణన, వాళ్ళ యొక్క బాధను వర్ణిస్తున్నారు. ఇటుపక్క సీతారామ లక్ష్మణులు వీళ్ళందరూ కూడా ఈ రథంలో, సుమంత్రుని రథంలో ప్రయాణించారు. తెల్లవారుగానే వాళ్ళందరూ కూడా ప్రాతఃసంధ్యను ఉపాసించారు. తరువాత పెద్ద పెద్ద పల్లెలు, గ్రామాలు దాటుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు అరణ్యాన్ని దాటిన తరువాత. దారి పొడుగునా కూడా ఈ పొలాలు ఉన్నాయి. చెట్ల నిండా చక్కటి పూలు, పండ్లు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. రథం వేగంగా సాగిపోతూ ఉంది. అయితే గ్రామీణులు ఈ మాట అందరికీ చేరిపోయింది కాబట్టి రాముడిని వనవాసానికి పంపిస్తున్నారని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. రథంలో ఉన్న వీళ్ళకి ఆ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దశరథ మహారాజును చాలా నిందిస్తున్నారు వాళ్ళు. ఒక్క స్త్రీని సంతోషపరచడానికి కొడుకును, కోడలిని అడవులకు పంపుతున్నాడు. ఎంతటి పాపాత్మురాల కైకేయి ఈ పరమ ధార్మికుడైనటువంటి, జితేంద్రియుడైనటువంటి రాముణ్ణి అడవులకు వెళ్ళగొట్టింది. ఎంత క్రూరమైన పనికి ఆవిడ ముందుకు వచ్చింది. అలాగే ఎప్పుడూ కూడా అసలు రాజభోగాలకు అలవాటు పడినటువంటి సీతమ్మ తల్లి ఈ అడవుల్లో ఎలా ఉంటుంది? నిజంగా దశరథునికి బుద్ధి లోపించింది. అందువల్లనే ఇటువంటి దోషరహితుడు అయినటువంటి రాముణ్ణి అడవులకు పంపుతున్నాడు. ఈ విధంగా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ మాటలన్నీ విన్నారు.
తరువాత అక్కడ ఒక వేదశ్రుతి అనే పవిత్రమైన నది ఒకటి వచ్చింది. అది దాన్ని దాటిన తర్వాత అగస్త్యుడు నివసించే స్థలానికి దక్షిణ వైపుగా వీళ్ళందరూ కూడా ప్రయాణించారు. అలా ప్రయాణించిన తరువాత ఒక గోమతీ నదిని ఒకటి వచ్చింది. ఆ గోమతీ నదిని కూడా దాటారు. అక్కడి నుంచి రాముడు సీతాదేవికి చూపిస్తున్నాడు. ఈ మను చక్రవర్తి ఇక్ష్వాకునికి ఇచ్చినటువంటి భూమండలం ఇది, ఈ కోసల దేశం అంతా కూడా అని చెప్పి దాని సరిహద్దులు అవి అక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నట్లున్నాయి. అది మొత్తం సరిహద్దులన్నింటినీ కూడా సీతాదేవికి చూపిస్తూ ఉన్నాడట. అప్పుడు సుమంత్రునితో అంటున్నాడు రాముడు, నేను తిరిగి వచ్చిన తర్వాత, వనవాసం అయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క దర్శనం చేసుకొని ఈ సరయూ నదీ ప్రాంతంలో నేను వేటాడాలని నాకు అనిపిస్తుంది. వేట సాధారణంగా ఈ లోకంలో రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక క్రీడ కింద ఇష్టపడుతూ ఉంటారు. కానీ జంతువధ అనేది మంచిది కాదు. కానీ పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేసేటప్పుడు శ్రేష్టమైన మాంసం అక్కడ అర్పించాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళు వేటాడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ విలువిద్య అభ్యాసానికి రాజులకు ఇది అవసరం కదా, విలువిద్యను అభ్యసించడానికి, తర్వాత లక్ష్య సాధన ఎలా చేయాలని ఒక లక్ష్య సాధనను ఎలా చేయాలి ఇది నేర్చుకోవడానికి కూడా ఈ వేట అన్నది ఒక విద్య. ఇక్కడ ఒక శిక్షణ లభిస్తుంది ఈ వేట ద్వారా. అందువల్ల అది నేను వచ్చిన తర్వాత చేయాలని అనుకుంటున్నాను. కానీ రాను రాను ఏమైందంటే ఈ మృగాలను వేటాడడం అనేది ఒక వినోదంగా మారింది. ఈ విధంగా ఈ వేట అన్నదానిని వినోదంగా ఒక క్రీడగా ఆడడం నాకు అసలు ఇష్టం లేదు అని తన అభిప్రాయాన్ని సుమంతుడికి చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రథం ఈ కోసల రాజ్యం యొక్క పొలిమేరలను సమీపించిందట. కోసల రాజ్యం పొలిమేరలను రథం సమీపించింది. కోసల రాజ్యాన్ని దాటుతూ ఉన్నప్పుడు శ్రీరాముడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడట. తనకు జన్మనిచ్చినటువంటి భూమి అది, ఎంతో సుందరమైన ప్రదేశం. ఆ దేశాన్ని వదిలిపెట్టి తను వచ్చేస్తున్నాడు. ఒక్కసారి అయోధ్య నగరం వైపుగా తిరిగి నమస్కరిస్తూ అంటున్నాడట, ఈ కకుత్స వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా నిన్ను పరిపాలిస్తూ వచ్చారు. ఇంతవరకు నీవే మాకు ఆశ్రయాన్ని ఇచ్చావు. ఇప్పుడు నిన్ను పాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుమతిని పొంది నేను వనాలకు వెళ్తున్నాను. నేను వనవాసం పూర్తి చేసుకుని దశరథుని యొక్క రుణాన్ని తీర్చి మరలా నీ దర్శనం చేసుకుంటాను అని నగరాన్ని, నగర దేవతల్ని తలుచుకొని వీడ్కోలు పలుకుతున్నాడు రాముడు. అప్పుడు శ్రీరాముని కళ్ళల్లో కళ్ళు ఒక్కసారి ఎర్రబడ్డాయట. ఈ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. ఆ యొక్క భావం ఆయనలో రావడంతో ఆయన కళ్ళు నీళ్లతో నిండాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. చుట్టుపక్కల నుంచి గ్రామీణులందరూ కూడా వస్తూ ఉన్నారు ఆయన చూడడానికి. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీ యొక్క ప్రేమాభిమానాలకు చాలా సంతోషం. మీరు నా కోసం దుఃఖించవద్దు. మీ యొక్క పనులు మీరు చక్కగా చేసుకుంటూ ఉండండి అని చెప్తే వాళ్ళందరూ కన్నీటితో వారికి నమస్కారాలు చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తరువాత ఆయన ఈ కోసల దేశాన్ని దాటిన తరువాత ఆ దేశం గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎంతటి సమృద్ధివంతమైన దేశం ఇది, అసలు ఇక్కడ భయం అన్నదే ఉండదు. ఎంతో నిర్భయులై ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రజల్లో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఈ విధంగా కోసల దేశం యొక్క సౌభాగ్యాన్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ కోసల దేశం దాటి గంగానది తీరాన్ని చేరుకున్నాడు. అప్పుడు ఆ గంగానది తీరం చేరుకుని ఆ గంగానది యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, దాని గురించి చెప్తున్నాడు. రకరకాలు యొక్క జంతువులకు, రాజహంసలకు, వీటికి ఆలవాలమైనటువంటి ఆ గంగా తీరం యొక్క శోభ ఎలా ఉంది అన్నది ఆయన వివరిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆయన సుమంత్రుడితో అంటున్నాడు అన్నమాట, ఈ రాత్రికి ఇక్కడే మనం విశ్రమిద్దాము. అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ ఏంటంటే అందరూ కూడా ఈ రాత్రి గంగమ్మ తల్లిని సేవించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. దేవతలు, దానవులు వీళ్ళందరూ కూడా. మనం కూడా ఇక్కడే ఉండి గంగా నదిని సేవిద్దామని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు, సుమంత్రుడు కూడా అంగీకరించడంతో సీతారామ లక్ష్మణులు రథం దిగారు. ఆ తర్వాత సుమంత్రుడు
రథం దిగి గుర్రాలను విప్పి వాటికి మేతది వేసి నీళ్ళు అది తాగించాడు. సీతారాములిద్దరూ కూడా ఆ పెద్ద వృక్షాన్ని ఆనుకొని కూర్చొని ఉన్నారు. అక్కడికి సమీపంలోనే ఒక నగరం ఉంది. దానిని శృంగిబేరపురం అంటారు. ఈ శృంగిబేరపురాన్ని గుహుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఇతడు నిషాద జాతికి అంటే బోయ జాతికి చెందినవాడు. ప్రజలను ఎంతో ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండడం వల్ల ఇతన్ని చాలా అందరూ కూడా ఎంతో గౌరవిస్తూ ఉండేవారు. ముందుగానే ఈ గుహుడికి మన రాముడికి చాలా మంచి స్నేహం ఉండేది. గుహుడికి రాముడంటే చాలా ప్రేమ. నెమ్మదిగా అతను గూఢచారుల ద్వారా ఈ సీతారామ లక్ష్మణులు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారని తెలిసి ఆయన ఆ యొక్క మంత్రుల్ని అందరినీ కూడా వెంట పెట్టుకుని రాముడిని దర్శించడానికి వస్తాడు. రాముడు గుహుణ్ణి దూరాన్ని నుంచి చూశాడు. వెంటనే పైకి లేచి ఎదురు వెళ్ళి లక్ష్మణుని కూడా తీసుకుని వెళ్ళాడు. ఎదురు వెళ్ళాడు. ముని వేషంలో ఉన్నటువంటి రాముడిని గుహుడు చూశాడు. ఇద్దరు కూడా కౌగిలించుకున్నారు. గుహుడు ఎంతో ఆనందంతో, మీకెంతో ఆనందంతో నేను ఇక్కడికి స్వాగతిస్తున్నాను, మీకోసం అన్నీ కూడా నేను తీసుకొచ్చాను, చక్కటి భోజన పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చాను, దయచేసి మీరు ఈ దీనుడి యొక్క సేవలను మీరు స్వీకరించండి, మేమందరం కూడా మీకు సేవకులము, మీ వంటి అతిథి ఇంకా మాకు దొరుకుతారా, ఈ రాజ్యమంతా నీది, నువ్వే ఏలుకో, మేమందరం కూడా మేము నిన్ను సేవించుకుంటూ ఉంటాం, ఇంత మంచి ప్రభు ఎవరైనా దొరుకుతాడా, దయచేసి ఇక్కడే నువ్వు ఉండిపో అని చెప్తాడు. అప్పుడు రాముడు, నన్ను చూడడానికి కాలినడకతో ఇంత దూరం వచ్చావు మిత్రమా, నాకు అదే 10,000, నాకు అదే పెద్ద గొప్ప సత్కారం, ఇంకా నాకు సత్కారాలు ఏమీ వద్దు, నాకు అదే చాలు, నీ ప్రజలు బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా అని క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు. ప్రజలందరూ ఎలా ఉన్నారని అడుగుతున్నాడు. ధనాగారంలో ధనం సమృద్ధిగా ఉందా అని అడుగుతున్నాడు. నిజంగా నీవు నీ బంధువులు నన్ను ఇలాగా చూడ్డానికి రావడం నా అదృష్టం ఇది. అయితే ఈ ఆహారాన్ని ఎంతో మీరు ప్రేమతో తీసుకొచ్చారు, ఈ భోజన పదార్థాలన్నింటినీ కూడా, అయితే వాటిని నేను సేవించలేను, నేను నా తండ్రికి నేను ఆ మాట ఇచ్చాను, ఇక్కడ నారబట్టలు ధరించి కేవలం కందమూలాలు తీసుకుంటూ జీవిస్తాను అని చెప్పి నేను మాట ఇచ్చాను. అందువల్ల నీవు ఇచ్చిన కానుకలను కానీ ఈ రాజ్యాన్నే కానుకగా ఇస్తానని అంటున్నావు, దానిని నేను తీసుకోలేను. అలాగే నీవు ఇచ్చినటువంటి ఈ రుచికరమైన ఆహార పదార్థాలను కూడా నేను తీసుకోలేను. అయితే ఒక్కటేంటంటే ఈ గుర్రాలకు మాత్రం మంచి మేతను వేయండి, ఎందుకంటే మా తండ్రి గారికి ఈ గుర్రాలంటే చాలా ఇష్టం, అందువల్ల వాటికి మంచి ఆహారాన్ని ఇస్తే నాకు కూడా ఇచ్చినట్లే, నన్ను కూడా సత్కరించినట్లే అని చెప్తాడనమాట. అప్పుడు గుహుడు ఎంతో బాధపడుతూ గుర్రాలకు చక్కటి ఆహారాన్ని ఇస్తాడు. తరువాత సాయంకాలం అవ్వడంతో రాముడు సంధ్యను ఆయన మళ్ళీ ఆచరించాడు. లక్ష్మణుడు గంగానది నుండి జలాన్ని తీసుకొచ్చాడట. ఆ జలాన్ని ఆహారంగా స్వీకరించాడట రాముడు. స్వీకరించి నేలపైనే పడుకున్నాడు. సీతాదేవి కూడా అక్కడే కొంచెం దూరంలో నేలపైన పడుకుంది. లక్ష్మణుడు, సుమంతుడు, గుహుడు వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఆ రాత్రంతా కూడా గడిపేశారట. పాపం రాముడు ఇంతవరకు కూడా ఈ భోగాలని అనుభవించిన రాముడు ఈరోజు ఇన్ని కష్టాలను సరిగా తినడానికి కూడా సరిగా తినడం కూడా సరిగా తినకుండా, అలాగే కటిక నేలపైనే పడుకుంటూ ఇట్లాగా ఉండడం చూసి అందరికీ చాలా బాధ కలిగింది. ఆ బాధతో ఆ రాత్రి ఎంతటికి కూడా తెల్లవారలేదట. దీనితో 50వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం 51వ సర్గ నుండి 60వ సర్గ వరకు చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.